చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. పిల్లరా, ఈ యొక్క దేవుడు మోసిన శిలువ రేపు మటలాదివారం అని మరి ఆయన యెరూషలేములో ప్రవేశించారని, అక్కడి నుంచి మరి గురువారం రాత్రి ఆయన పట్టబడ్డారని, శుక్రవారం సిలువ వేయబడ్డారు. ఇలాగా రేపటి నుంచి ఈస్టర్ వరకు ఉన్నటువంటి వారాన్ని ప్యాషన్ ఆఫ్ ది వీక్ అంటారు. లోకాన్ని మార్చిన వారము అని కూడా అంటారు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పాడు. లోకాలని ప్రేమించాడు. అంతేకాదు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు ఏం కాకూడదని నశింపక. దేవుణ్ణి ఎందుకు ఎరిగాం మనం? ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, కానీ రెండవ మరణం ఉండదు. దాన్నే నశించకుండా ఉంటూ ఉంటారు. అందుకనే నశించిపోతున్నటువంటి జక్కయ్యను చూసి దేవుడు చెప్పిన మాట అందరికీ తెలిసిందే. లూకాసు వార్త 19వ అధ్యాయము 9-10 వచనాల్లో నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు లోకములోనికి వచ్చి. కాబట్టి మనం అందరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా నిత్య జీవం పొందాలి అంటే మరొక జీవం ఉంది మనకి ఈ భూమి మీద కాకుండా, అది తెలుసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి, ఆయన పరమును వీడి లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే మన మీద ఆయనకున్న ప్రేమ. నశించినటువంటి గొర్రెలను రక్షించాలనేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అలాంటి ప్రేమ ఏం చేసిందంటే నీ కొరకు నా కొరకు రక్తం కార్చి మరణము చెంది తిరిగి లేచాడు. ఆ రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని అక్కడ వ్రాయబడింది. మరి మనమైతే శక్తిహీనులుగా ఉన్నాము, కానీ సిలువ ద్వారా మరి మనకు దేవుని శక్తి వస్తుంది. పౌలు చేసినటువంటి బోధలో సిలువను గురించిన సువార్త లేకుండా ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఏది లేదంటాడు. సిలువ శక్తి ద్వారా మనకు పాపమంటే ఏంటో తెలుస్తుంది. అందుకనే చాలామంది సిలువ వైపు చూస్తూ ఏడుస్తారు. కొంతమంది పశ్చాత్తాపడతారు, కొంతమంది బతిలాడుకుంటారు, ఇక పాపం చేయకుండా చేయదేవా అని అడుగుతారు. చాలా రకాలుగా మనం చూస్తాం. సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతాన్ని అణగదొక్కారు, మరణాన్ని గెలిచారు. కాబట్టి మీరు కూడా గెలుస్తారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. సిలువ అంటే సమాధానం అండి. దేవుని యొక్క ప్రేమలో ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, దేవునితో మనలను సమాధానపరచాలని
యేసు ప్రభువు సిలువలో బలి అయిపోయారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు క్రీస్తు ద్వారా లోకమునకు తనతో సమాధానపరచుకోవడానికి వచ్చాడని రాయబడింది. దేవునితో కోల్పోయిన సమాధానం, కనెక్షన్ యేసు ప్రభువు సిలువలో చనిపోవటం ద్వారా తిరిగి ఆయనకి మనకి ఆ బంధం, ఆ కనెక్షను వచ్చింది. ఆయన లేకుండా మనము పరలోకానికి వెళ్ళలేమని యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని వద్దకు రాలేరు అని చెప్పారు. పిల్లరా, మనం కనుక చూస్తే సిలువ అంటే ఈ యొక్క లోకంతో కాకుండా దేవునితో సంధి చేసుకోవడం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో యేసు ప్రభువు సిలువ రక్తము ద్వారా మనము దేవునితో సంధి చేసుకోగలిగాం. దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనలను తండ్రి యొద్దకు నిర్దోషులుగా మరియు నిరపరాధులుగా నిలబెట్టాలని సిలువ ద్వారా క్రీస్తుకు సాధ్యమైంది. చీకట్లో ఉన్న మనము లేదా మనలను దేవుడు వెలుగులోనికి తెచ్చి దేవునితో సంధి కుదుర్చుకున్నటకు సిలువ సహాయపడతా ఉంది. కాబట్టి చాలామంది ఎంతో గర్వంగా, అతిశయంగా, మరి హుందాగా మరి గడుపుతూ ఉండేవాళ్ళు ఉంటారు. గర్వంగా వాళ్ళని సైతం ప్రతి మోకాలు ఆయన నామం పేరిట వంగాలేని బైబిల్ రాసినట్టుగా సిలువ ద్వారానే జరిగింది. సిలువ అంటే విధేయత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, సిలువ మరణము పొందినంతగా విధేయత ఆయన చూపించారు. కాబట్టి యేసు ప్రభు తన తండ్రి చిత్తానుసారంగా మరి సిలువలో మన కొరకు బలి అయిపోయాడు లేదా త్యాగం చేశారు అని మనకి తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనకి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1-12 వచనాల్లో ఆయన ఎలాగా చంపబడతాడు, విసర్జించబడతాడు, మరి లెక్క చేయకుండా ఉంటాము, మరి ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థతలు, అలాగే చనిపోయినప్పుడు ధనవంతుని యొక్క సమాధిలో పెట్టబెట్టము, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి ఆయన ఎలాగా ఈ లోకానికి వచ్చారో, ఎలా శ్రమలు అనుభవించాలో, ఎలా చనిపోవాలో తండ్రి ముందుగానే నిర్ణయించారు. ఆ నిర్ణయమే మరి గత 2 వారాల క్రితము ఆయన లోకంలోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రవచనాలు, ఆ నెరవేర్పుల గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. దేవుని యొక్క ప్రేమలో సిలువ అంటే సహించటం. చాలామంది సహించలేము. మన ఇళ్లలో మనం ఒకరినొకరము సహించలేనటువంటి స్థితిలో ఉంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని చెప్పబడింది. దేవుని వాక్యము పౌలు ద్వారా ఇలాగ వ్రాయించబడింది. కాబట్టి మన ఎదుట ఉంచబడిన ఒక గమ్యం ఉంది అని పౌలు భక్తుడు మాట్లాడతాడు. గురి వద్దకే పరిగెత్తుచున్నాను కానీ గురి లేకుండా పరిగెత్తుటలేదు అన్నాడు. కాబట్టి మనకు ఒక గురి, సిలువ త్యాగము మనల్ని ఆయనకి దగ్గర చేసి ఆయన రాజ్యమునకు వారసులు చేయటానికి, మనల్ని మనము తగ్గించుకోవడానికి, సంధి చేసుకోవడానికి, సమాధాన పడటానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి మనం కూడా మన పాపపు సిలువను, అంటే పాపపు పనులన్నింటినీ ఆయన ఎలాగైతే సిలువలో మోసారో మనం కూడా అలాగా మోయవలసిన వారమై ఉన్నాం.
కొన్ని శ్రమలు కూడా ఆయన నిమిత్తము పొందవలసిన వారమైన. ఈరోజున చాలామంది శ్రమలు పడడానికి ఇష్టపడలేదు. సరదాగా చర్చికి వచ్చి సరదాగా వెళ్ళిపోయారు. రేపు మట్టల ఆదివారం అని మరి ఎంతోమంది ఆ మట్టలు తీసుకొచ్చి ఈత కొమ్మలు మరి వాటికి పూలు గుచ్చి మరి వాటన్నిటినీ మరి పిల్లల చేత మందిరం చుట్టూ తిప్పిస్తారు, లేదా మరి ఊర్లో కూడా తిప్పిస్తారు. పిల్లలకి ఏదో ఒక సరదా. కానీ మరి చాలామంది చేశారు ఇక్కడ కూడా. కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభులో ఉన్నారా? లేదు. ఒక యవ్వన దశకు వచ్చేసరికి వాళ్ళంతా ఏమైపోయారు? తప్పిపోయారు. చిన్నప్పుడు మాట విన్నారు, సరదాగా తిరిగారు. మరి ఆడవాళ్ళు కూడా యవ్వనస్తులు మరి బాగానే చేశారు అప్పుడు. కానీ ఆ తర్వాత వాళ్ళు తప్పారు, పిల్లలు తప్పారు. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమయ్యా మరి ఆ యొక్క మట్టలాదివారం చేశారు కదా, మరి విన్నారు కదా వాక్యం, మరి నడుచుకుంటున్నారా అంటే నడుచుకోవట్లేదు. కాబట్టి ఒక ఆచార భక్తి అయిపోయింది. ఎంతమంది పిల్లలు ఈ యొక్క ర్యాలీల్లో పాల్గొంటున్నారు. మరి అంతేకాదు, రేపు శనివారము రన్ ఫర్ జీసస్ అని పెట్టారు. ప్రభు కొరకు పరిగెత్తడం. ప్రభు కొరకు ఎక్కడ పరిగెత్తాలి? సిలువ దగ్గరికి పరిగెత్తాలి. సిలువ చెంతకు చేరిన నాడే అని ఒక మంచి పాట రాశారు. కలుషములను కొడు. రన్ ఫర్ జీసస్ చేస్తే ఎవరికి లాభం చెప్పండి? ఎవరైతే దాన్ని స్పాన్సర్ చేస్తున్నారో, దాన్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి లాభాలు. ఎందుకని? మరి టీషర్ట్లు, అలాగే టోపీలు, మరి అలాగే వాళ్ళకి రన్ చేస్తున్నప్పుడు మంచినీళ్ళు, ఇలాంటివన్నీ అందిస్తారు. అదొక సరదాగా కనపడుతుంది తప్ప నిజంగా వాళ్ళు ప్రభు దగ్గరికి పరిగెడుతున్నారా? వాళ్ళంతా ప్రభువుని సిలువ దగ్గరికి చేర్చబడేటువంటి స్థితిలో, తమ పాపములను ఒప్పుకునే స్థితిలో ఉన్నారా? కాబట్టి బైబిల్లో అయితే దేవుడు చెప్తున్నాడు, సిలువ దగ్గరికి కనుక వస్తే నిజంగా ఆయన వైపు నిజంగా చూస్తే మనకి కలుషములు కడిగివేయబడతాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-15 వచనం చూడు. సిలువ చేత జయోత్సవము కలిగించుతుందని బైబిల్ సెలవిస్తుంది. మరణము జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని, దేవుని యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, విడిపించుటకు ప్రభువారి లోకానికి వచ్చారని, మరి మన కోసం చనిపోయారని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడింది. శిలువ మరణము పొందకపోతే, పునరుద్ధానం చెందకపోతే మనకేముండదండి? రక్షణ ఉండదు. దేవుని యొక్క ప్రేమలో మనం చూస్తే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలు, అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను లేదా విమోచించెను. అబ్రహాము వాగ్దానాలు ఏంటి అని మనం చెప్పాం కూడా. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాలన్నీ మనకు కూడా. ఎవరికి? సిలువ వైపు చూసి. అబ్రహాం ఎవరి వైపు చూసి వచ్చాడు? ప్రభు వైపు చూసి వచ్చాడు. ఆయన పిలిచాడు, లోబడ్డాడు, వచ్చేసాడు. అలా మనం కూడా పిలువబడ్డాం, బాప్తిజాలు తీసుకున్నాం,
మరి అలాగే దేవుని కొరకు పని చేసేవారిగా ఉండాలి. చాలామందికి అది లేదు. కాబట్టి సిలువ విలువ చాలామందికి తెలియలా. లోకంలో ఉన్న ఆస్తిపాస్తులే నా జీవితం అనుకునే వాళ్ళు 90% పైగా ఉంటారు. కొద్దిమంది మాత్రమే ప్రభు కావాలి, ప్రభు యొక్క సిలువ కావాలి, మాకు ప్రభువును వెంబడించడం కావాలి, ఆయన రాజ్యం కావాలి అని ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ. వాక్యం వింటారు కానీ ఇంటికి వెళ్ళి ఒక్క ముక్క ఇంట్లో మాట్లాడుకోరు. ఏం చెప్పారమ్మా అని అడిగితే బాగానే చెప్పారండి అంటారు, కానీ గుర్తుండదు. మరి ఇంక నీలో గుర్తులేదు అని అంటే దేవుడు లేనట్టేగా. దేవుడు వాక్యం కనుక లేదు అంటే మనలో దేవుడు లేనట్టే. ఎవరున్నారు? సాతాను ఉంటాడు. సిలువ అలాంటి పని చేయదు, తన్ను గురించి చెప్పమంటది సిలువ. ప్రియులారా, సిలువ ద్వారా ఆదాము కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు దేవుడు అయినటువంటి క్రీస్తు ద్వారా మనము తిరిగి పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆదాము ఏం పోగొట్టుకున్నాడు? అందరికీ తెలుసు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. 935 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు. ఎప్పుడు? జలప్రళయానికి ముందే. జలప్రళయంలో చచ్చిపోలా, అంతకు ముందే చనిపోయారు శారా మరియు ఆ యొక్క ఆదాము అవ్వలు, ఇద్దరు చనిపోయారు. ప్రియులారా, ఆలోచించేది. సమస్త సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడు ఆదాముకి, కానీ దాన్ని ఉపయోగించుకోలేదు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సహవాసము మరి పోగొట్టుకున్నాడు. దాన్ని ఇప్పుడు మనం తిరిగి పొందుకున్నాం. వాడు పోగొట్టుకున్నాడు, మనం తిరిగి పొందుకున్నాం. అదే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే ఆయన సహవాసం. ఒకప్పుడు రాలా, ఆదాములాగానే జీవించాం పోగొట్టుకున్న వారిలాగా. కానీ ఇప్పుడు ఆయన సహవాసం కావాలి, ఆయన ఆశ్రయించడం కావాలి, పాపాలు క్షమించబడటం కావాలి, కడుక్కోవటం కావాలి, పశ్చాత్తాపం కావాలి, ఆదాముకున్నటువంటి సంపూర్ణత పొందుకోవాలి. మళ్ళా మొదట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనం కూడా పొందుకోవాలి. సిలువ ద్వారా క్షమాపణ, మన పాపముల నుండి మనకు విడుదల, క్షమాపణ ఇచ్చేది ఎవరై అంటే ఆయన యొక్క రక్తమే. లూకాసు వార్త 1వ అధ్యాయం 27-28 వచనాల్లో యేసు ప్రభువు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మును శపించు వారిని దీవించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, యేసు ప్రభువుని ఎరగని వారికి ఈ బోధ చెప్పండి. చాలా వింతగా ఉంటుంది ఈ మాటలు. నిజంగా వింటున్నాం కానీ చెప్పట్లా. చెప్పితే మనం కూడా దేవుని యొక్క రాజ్యానికి పనివారిలాగా మారుతాం. పాత నిబంధనలో అయితే ప్రభువుని ఎరగని వారికి ఒక బోధ ఉండేది. ఏంటంటేది మరి అదొక వింతైనటువంటి బోధ ఆ రోజులు. ఏంటది? కంటికి కన్ను, పంటికి పన్ను అని, మరణానికి మరణం అనేది ఉండేది. అవన్నీ దేవుడు ఇప్పుడు కొట్టేశాడు. క్షమించమన్నాడు, కక్షలు ఉండకూడదు అన్నాడు. అందుకనే కనీసము నువ్వు చేయకపోయినా ఈ యొక్క గుడ్ ఫ్రైడేది లేకపోతే ఈస్టర్ చేస్తూ ఉంటే, మరి ఎవరితోనో నువ్వు మాట్లాడకుండా ఆగిపోయి ఉంటే కనీసం వాళ్ళతో మాట్లాడు. నువ్వు సమాధానపరచబడటానికి వచ్చావు, యేసుక్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చావు. కాబట్టి ఆ రక్షణ నీలో ఉంది అని రుజువు చేయటానికే సమాధానం. అట్లాంటి సమాధానము వెతకాలి మనం. ఎందుకు అనే క్వశ్చన్ రాకూడదు నీకు. సమాధాన పడటానికి దేవుడి లోకానికి వచ్చాడు. లోక పరిస్థితులు ఎలాగున్నా, నీ పరిస్థితి ఎలాగున్నా, కనీసం
ఇలాంటి టైంలో అయినా సమాధాన పడకుండా కనుక నువ్వు ఉంటే సిలువ త్యాగము వ్యర్థమే. సిలువ త్యాగం వ్యర్థమే. దానివల్ల ఇక ఉపయోగం లేదు. నువ్వెన్ని సిలువ పాటలు పాడినా, నువ్వెన్ని గుడ్ ఫ్రైడేలు చేసినా, నువ్వెన్ని ఈస్టర్లు చేసినా, నువ్వెన్ని మట్లాధారాలు చేసినా, నువ్వెన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా క్రీస్తు నీతో లేడు. పైకి మాత్రమే అలాగ నడుస్తుంది. కానీ దేవుడు అంటాడు, పాత నిబంధన ప్రకారం కాక పగ తీర్చుట నా పని అని చెప్పి. ఆ రోజుల్లో వాళ్లే పగ తీర్చుకోమన్నాడు, కానీ ఇప్పుడు పగ తీర్చడం నా పని అని దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మనకు కూడా అది సాధ్యమే. పగ తీర్చుకోకూడదు, ఆయనకు అప్పగించాలి. ప్రార్థన అయితే చేస్తాం, వారిని బాగు చేయి ప్రభువా, వారు మాకు విరోధులే, మార్చయ్యా అంటాం. కానీ నిజంగా చూస్తే చేయలేకపోతాం. దేవుడు సిలువ కేవలం ఒక ఆభరణం కాదు, మెళ్ళల్లో పెట్టుకునే బొమ్మ కాదు, మెళ్ళ వేసుకునే గొలుసు కాదు, ఉంగరాల్లో పెట్టుకునే ఉంగరం కాదు, చేతికి కట్టుకునే రబ్బర్ బ్యాండ్ కాదు, టోపీలో పెట్టుకునే మరి ఆ యొక్క వాక్యం కాదు. హృదయంలో మరి ఉండాలి. ఆత్మీకంగా నువ్వు బలపడాలి. నువ్వు సిలువ వైపు చూసి ఆయన త్యాగాన్ని పంచకుండా కనుకుంటే సిలువ త్యాగం వ్యర్థమే. అందుకనే సమస్త జనులకు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయాలి. నిజంగా వాళ్ళు అక్కడే కనుక ఉన్నట్లయితే ఈరోజు సువార్త మనకు వచ్చేదా? అలాగ నువ్వు కూడా చేస్తే మరి సువార్త మీ గృహాల్లో, మీ చుట్టుపక్కల మరి ప్రకాశింపజేసి అనేక మంది రక్షణ పొందరా? సిలువ గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నావా? రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నావా? ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నావా? విన్న వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నావా? నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావా? అలాంటి కృప దేవుడు నీకు దయచేయును గాక. మోకరించండి.